వెల్కమ్ టు రాజనీతి. చావు పరామర్శకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళామా, పరామర్శించామా, వచ్చామా అన్నట్టుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హంగు ఆర్భాటాలతో వెళ్ళి అరాచకం చేసి వచ్చాడు. అనంతపురం జిల్లాలో రాప్తాడ్ నియోజకవర్గంలో లింగమయ్య అని ఒక ఆయన చనిపోయాడు. యాక్చువల్గా పోలీసులు చెప్తుంది ఏంటంటే 2 కుటుంబాల మధ్య గొడవలో జరిగిన ఘర్షణలో చనిపోయాడని చెప్తుంటే వైసీపీ మాత్రం మా వైసీపీ కార్యకర్తను టీడీపీ వాళ్ళు చంపేశారు అని ప్రచారం చేశారు. పరామర్శ పేరుతో ఓ పెద్ద షో చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పరామర్శకి ఎవరైనా కానీ సింపుల్గా వెళ్తారండి. కానీ ఇతను జన సమీకరణ చేశాడు. చాలామందిని డబ్బులు ఇచ్చి మరీ తోలారు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి. డబ్బులు ఇస్తున్న విజువల్స్ కూడా వచ్చినాయి బయటికి. పొరుగు జిల్లాల నుంచి కూడా జనాలను తోలాడు. అక్కడికి వెళ్ళి ఆ హెలిప్యాడ్ దగ్గర గందరగోళం చేశారు. సరే, ఆ విషయం తర్వాత దాని గురించి కూడా చెప్తా. పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఊడదీసి కొడతా, కక్కిస్తా అని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఒక తాగుబోతు ఎలా అయితే రెచ్చిపోతాడో అలా రెచ్చిపోయాడు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఊడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి ఇతను ఎక్కడికి వెళ్ళినా కూడా పరామర్శల పేరుతో కానీ వేరే ఏదైనా కార్యక్రమానికి కానీ బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే ఇటీవల కాలంలో పోలీసులను హెచ్చరించడం అలవాటుగా మారింది అతనికి. పోలీసులను బెదిరిస్తూ ఉన్నాడు. ఇలా బెదిరిస్తూ పోతే ఏ పోలీసు కూడా డ్యూటీ చేయలేడు. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల మీద పోలీసు అధికారుల సంఘం చాలా తీవ్రంగా స్పందించింది. పోలీసు వ్యవస్థను పోలీసుల్ని కించపరిచే విధంగా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యేటట్టు అతను మాట్లాడే విధానం అనేది పోలీసులు చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. దీన్ని పోలీసు వ్యవస్థ ఖండించడంతో పాటు పోలీసులకి బహిరంగంగా అతను క్షమాపణ చెప్పాలి. మేము డీజీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అలాగే మా పై అధికారులైన ఎస్పీ గారికి, వీళ్ళందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అతను తక్షణమే అరెస్ట్ చేయాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలనేసి మేము పోలీసు అధికారుల సంఘం తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఏదో రాజకీయ నాయకుల కింద పనిచేసే విధంగా అతను మాట్లాడుతున్నారు. పోలీస్ యూనిఫామ్ అనేది తాకట్టు పెట్టేశారు సీఎం గారి దగ్గర అనేసి అని చెప్పేసి. పోలీస్ యూనిఫామ్ తాకట్టు పెట్టడం అనేది ఏమీ జరగదండి. ఒక అవకాశం ఇవ్వండి. అతను అలా మాట్లాడుతున్నారు, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మేమేంటి, పోలీసులు అంటే ఏంటి, పోలీస్ పవర్ అంటే ఏంటో చూపిస్తామని సార్ అంటున్నారు. అలాగే ఇతను రామగిరి ఎస్ఐ మీద కూడా మాట్లాడాడండి. రామగిరి ఎస్ఐ సుధాకర్ అనే అతన్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడాడు. అయితే జగన్మోహన్ రెడ్డికి అతను ఘాటైన కౌంటర్ ఇచ్చాడు. యూనిఫామ్ ఏమన్నా అరట తొక్క అనుకుంటున్నావా ఊడదీయటానికి? నువ్వు ఇవ్వలేదు మాకు యూనిఫామ్, మేము కష్టపడి చదువుకున్నాం, అనేక కఠిన పరీక్షల తర్వాత మాకు ఉద్యోగాలు వచ్చినాయి అని గట్టి కౌంటర్ ఇచ్చాడు. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో, ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి ఈ రకమైన కౌంటర్ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో చితికిపోవాలి. తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడు. చిన్న వాళ్ళ మీద కూడా తన ప్రతాపాన్ని చూపించి తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడు. ఇక హెలిప్యాడ్ దగ్గర వేరంగం సంగతి చెప్తా. హెలిప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యంగా చిత్రీకరించే కుట్ర చేశారు. ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి హెలికాప్టర్ మీద పట్టడం, విండ్షీల్డ్ దెబ్బతినేలాగా బిహేవ్ చేయటం. ఎందుకంటే ఇక్కడ ఉండేది వైసీపీలో అంతా అరాచక మోకే. జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడో అతని పార్టీలు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. ఎవరికి కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు. పైగా ఇక్కడ 2 ట్వీట్లు పెట్టారండి వైసీపీ వాళ్ళే. 1 గంట వ్యవధిలో 2 ట్వీట్లు పెట్టారు. ఒకటేంటంటే, జగనన్న కోసం రాష్ట్రం అంతటి నుంచి కార్యకర్తలు తరలొచ్చారు, పోలీసులు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎంత బందోబస్తు పెట్టినా కానీ జనం వచ్చారు, పోలీసులను అడ్డం పెట్టి జనాన్ని ఆపాలనుకున్నారు, కుదరలేదు అని పెట్టారు. అంటే పోలీసులు గట్టిగా ఉన్నట్టే కదా.
ఎస్పీ గారు కూడా చెప్పారు, దాదాపు 1100 మంది పోలీసులు మోహరించాం జగన్ పర్యటన సందర్భంగా అని. ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ట్వీట్ పెట్టారు. ఆ తర్వాత ఒక గంటకి ఇంకో ట్వీట్ పెట్టారు. అందులో ఏం పెట్టారంటే, జగన్మోహన్ రెడ్డి పర్యటనకి కనీస భద్రత కల్పించలేదు, తగిన సంఖ్యలో పోలీసులు లేరు, అందుకే హెలిప్యాడ్ మీదకి హెలికాప్టర్ మీదకి జనాలు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో బందోబస్తు లేదు, ఫలితంగా ఆయన తిరిగి రోడ్డు ప్రయాణంలో వెళ్ళిపోయాడు హెలికాప్టర్ దెబ్బతినటం మూలంగా అని పెట్టారండి. అంటే ఒక ట్వీట్లోనేమో పోలీసులను అందరినీ పెట్టి కట్టుదిట్టంగా పెట్టి అడ్డుకోవాలని చూశారని ఒక ట్వీట్, ఇంకో ట్వీట్లోనేమో పోలీసులు అసలు లేరు, దాని మూలంగా జగన్ ఇబ్బంది పడ్డాడు, హెలికాప్టర్ పగిలిపోయిందని చెప్పి ఇంకో ట్వీట్. అంటే పరస్పర భిన్నమైన ట్వీట్లు చూడండి. అంటే ఏ రకమైన దుష్ప్రచారం అబద్ధాల ప్రచారం చేస్తారనడానికి ఈ ట్వీట్లు రెండు నిదర్శనం అన్నమాట. ఇక విండ్షీల్డ్ దెబ్బతింది, జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. యాక్చువల్లీ వాళ్ళు బుక్ చేసుకుంది 1 వేకే, అప్ అండ్ డౌన్కి కానీ లేదంటే ఆ రాప్తాడు దగ్గర నుంచి బెంగళూరుకి కానీ బుక్ చేసుకోవాలి. కేవలం రాప్తాడు వరకే బుక్ చేసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్ళిపోయాడు. ఒకవేళ నిజంగానే వీళ్ళు చెప్పినట్టు విండ్షీల్డ్ పగిలింది అనుకోండి, హెలికాప్టర్ అక్కడే ఉండిపోవాలి కదా. హెలికాప్టర్ వెళ్ళిపోయింది, జగన్ని దింపేసి అక్కడ జగన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత హెలికాప్టర్ బెంగళూరుకి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు చేసేదంతా తప్పుడు ప్రచారం. అది పదే పదే రుజువు అవుతూ ఉంటుంది. కానీ ఈ జన్మలకు సిగ్గు ఉండదు, పదే పదే ఇదే నాటకాలు ఆడుతూ ఉంటారు. పైగా ఎవరికి క్రమశిక్షణ ఉండదు, నాయకుల్లాగే కార్యకర్తలు ఉంటారు. వీళ్ళ పేచం అణచకపోతే సమాజానికి ప్రమాదం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇతను ఎప్పుడు అమావాస్యకో పౌర్ణానికో రాష్ట్రంలోకి వస్తాడు, వచ్చి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు అధికారులకి, ప్రభుత్వానికి, కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఒక్కొక్కటి డొక్కజించుతానని చెప్తాడు. నేను అధికారంలోకి వస్తా అంటాడు. రేపు పొద్దున ఎవడ బతుకుతాడో ఎవడు చస్తాడో తెలియదు, 5 ఏళ్ల తర్వాత నేను వస్తా, మీ సంగతి తేలుస్తా అంటాడు. ఈ కూటమి ప్రభుత్వానికి ఏమో చేయం గుట్టినట్టుగా కూడా ఉండదు. బహుశా వీళ్ళందరూ ఏదో నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఏంటో కానీ వీళ్ళు నిమ్మక నీరెత్తినట్టు ఉంటారు. ఇతని మీద కేసులు పెట్టరు. ఇతని వ్యాఖ్యల ప్రభావం అధికారుల మీద, సమాజం మీద తీవ్రంగా ఉంది. ప్రజలు భయభ్రాంతులు అవుతారు, అధికారులు భయభ్రాంతులు అవుతారు. ఎందుకంటే ఇతని హిస్టరీ అలాంటిది కదా. గతంలో ఇతను చేసిన నిర్వాకాలన్నీ ప్రజలకు తెలుసు కదా. మధ్యయుగాల నాటి క్రూర పాలకుల మాదిరిగా ఇతని వ్యవహార శైలి ఉంటుంది. ఇతను ఫాలో అయ్యేది కూడా లంపెన్ గ్యాంగులే. ఎప్పుడెవడేం చేస్తాడో తెలియదు. ఇతని ప్రతీకార మనస్తత్వం, చంద్రబాబు నైజం, ఈ రెండు తెలుసు కాబట్టే అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు కేసుల విషయంలో మనకెందుకనే ధోరణికి వచ్చేశారు. అతను మళ్ళీ వస్తాడు, అతను వస్తే వదలడు, ఈయనేమో పట్టించుకోడు. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి అధికార వర్గాల్లో ఇప్పుడు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఏబి వెంకటేశ్వరరావుకి జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం, ఆ తర్వాత వీళ్ళు వచ్చి చేసిన సత్కారం, ఇవన్నీ చూశాక ఎవరు ముందుకు వస్తారండి అంటున్నారు. అలాగే ఇంకో అధికారి సుబ్బారాయుడు, తిరుపతి ఎస్పీ, ఆయన ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి భద్రతాధికారిగా పనిచేశారు. సరే, మా సార్ సీఎం అయ్యారని ఆయన తెలంగాణ క్యాడర్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి డిప్యుటేషన్ వేయించుకున్నారు. ఆయనకి తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇస్తే ఆ తిరుపతిలో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు. ఆ సమయంలో ఎస్పీ అసలు అక్కడ లేడు. అక్కడ ఉంది ఒక డిఎస్పీ, వేరే వాళ్ళు ఉన్నారు. టీటీడీ వాళ్ళు బాధ్యత వహించాలి. టీటీడీ ఈఓ, జేఈఓ లేదంటే ఇంకా ఇతర అధికారులు, టీటీడీ భద్రతా అధికారులు దానికి బాధ్యత వహించాలి. ఆ ఈఓలు, ఏఈఓలు, జేఈఓలు అందరూ బాగానే ఉన్నారు. ఈ తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఇతని వివరణ కూడా తీసుకోకుండా ట్రాన్స్ఫర్ చేశారు. అంటే నమ్ముకొని వస్తే ఆయనకి ఇలా జరిగింది. సో ఈయన దగ్గర ఇలా ఉంటుంది. అతనేమో హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు. ఇదే సుబ్బారాయుడు పేరు పెట్టి హెచ్చరించాడు జగన్మోహన్ రెడ్డి మొన్న మధ్య. సో ఇలాంటప్పుడు మాకెందుకు రిస్కు అనే భావన ఎవరికైనా వస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే రాజకీయాన్ని రాజకీయంలాగా చేయడు. అతను సంప్రదాయ రాజకీయాలు అసలు చేయడు. అడ్డగోలుగా వెళ్తాడు, వ్యవస్థలను వాడుకుంటాడు, వ్యవస్థలను కొడతాడు కూడా, వ్యవస్థల మీద దాడి చేస్తాడు. ప్రజాస్వామ్య రాజకీయ నేతలకు ఉండాల్సిన లక్షణం ఒకటి కూడా అతనికి లేదు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను వాడుకున్నాడు, ప్రతిపక్ష నాయకుల మీద భౌతిక దాడులు చేయించాడు. ఇప్పుడు ఆ పోలీసులు అందరూ కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే పోలీసుల్ని మళ్ళీ బట్టలు ఓడదీస్తానని హెచ్చరిస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఎలాగే వదిలేస్తే రాష్ట్రానికి, సమాజానికి ప్రమాదకరంగా మారతాడు. పెట్టుబడులు, అభివృద్ధి గురించి ఆలోచించే ముందు ఇతని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఇతను ఇలాగే రెచ్చిపోతూ ఉంటే రేపు పొద్దున పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రారు. Like, share and subscribe to Rajaniti channel.